ఉన్న ఋషులందరినీ మరియు మహారాజులందరినీ పిలిచాడు తల్లి అని చెబుతాడు. అది విని సతీదేవికి ఎంతో బాధ వేస్తుంది. నా తండ్రి ఇంత గొప్ప యజ్ఞం చేస్తుంటే సొంత కూతురైన నన్ను అలాగే ఆయన అల్లుడిని ఎందుకు పిలవలేదు అని చాలా బాధపడిపోతుంది. కానీ ఈ యజ్ఞం శివుడిని మరియు సతీదేవిని అవమానించడానికి అలాగే దక్షుడి ముందు వీరి ఇద్దరు పురుగులతో సమానం అనేలా ఆయన గొప్పతనం చూపించుకోవడానికే చేస్తున్నాడు. ఇది తెలియక సతీదేవి బాధపడిపోతూ శివుడి దగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెబుతుంది. శివుడు ఇది విని, దేవి నువ్వు బాధపడకు, నీ తండ్రి కావాలనే ఇదంతా చేస్తున్నాడు దేవి అని అనగా, ఇలాంటి యజ్ఞాలకి ఒక్కొక్క కుటుంబాన్ని అదే పనిగా పిలవరు కదా స్వామి, అందుకే మా తండ్రి మనమలిద్దరిని మళ్ళీ అదే పనిగా పిలవలేదు, పదండి స్వామి పద మనమిద్దరము కూడా వెళదామని కోరుతుంది. అయ్యో సతీ, మీ తండ్రి ఖచ్చితంగా ఏదో పన్నాగం వేసి ఇలా చేస్తున్నాడు అని ఎంత చెప్పినా కూడా ఆమె బాధపడుతూ ఉంటుంది. ఆమె బాధను చూసి శివుడికి కూడా చాలా బాధ వేస్తుంది. నాకైతే నువ్వు వెళ్లడం ఇష్టం లేదు, నెలలో ఎంతో ప్రేమగా సంతోషంగా గడుపుతూ ఉంటాడు. శ్మశానంలో ఎలా పడితే అలా బ్రతికే శివుడు ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువగా ఉంటూ ఇంటి పనులు చేస్తూ ఉంటాడు. సతీదేవి కన్నా శివుడే వంటలు ఎక్కువగా చేసి సతీకి తినిపించేవాడు. సతీకి ఋతుస్రావం జరిగే సమయంలో కూడా ఆమెను ప్రేమతో చూసుకుంటూ ఆమె బట్టలను కూడా శివుడే కడిగేవాడు. స్వామి మీరు ఇలాంటి పనులు చేయకండి అని సతీదేవి ఎన్నిసార్లు చెప్పినా కూడా మన ఇంటి పనులు మనం చేయడంలో తప్పు లేదు సతీ అని చెప్పేవాడు. స్వామి నాకు ఏమైనా అయితే మీరు ఏడుస్తారా, అలాగే నన్ను దేనికైనా మీరు బ్రతిమాలుతారా అని నవ్వుతూ సరసంగా అనగా శివుడు నవ్వుతూ ఏమీ సమాధానం ఇవ్వడు. అలా చాలా కాలం వారు ఇద్దరు సంతోషంగా సుఖంగా గడుపుతారు. ఒకరోజు సతీదేవి పువ్వులు కోస్తూ ఉండగా కైలాసం నుండి ఋషులు అందరూ క్రిందకి వెళుతూ ఉంటారు. ఋషులారా ఇంతమంది ఎక్కడికి వెళుతున్నారు అని అడగగా, మీ తండ్రి దక్షుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, అది మామూలు యజ్ఞం కాదు, ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ చేయనంత పెద్ద యజ్ఞం మీ తండ్రి చేస్తున్నాడు. ఈ యజ్ఞానికి దేవుళ్ళందరినీ పిలిచాడు, అలాగే భూమి మీద దేవి అని మాట ఇచ్చి వివాహానికి ఒప్పుకుంటాడు. అలా ఎంతో ఘనంగా వివాహ ఏర్పాటు కైలాస పర్వతం మీద జరుగుతాయి. ఆ వివాహానికి భూత ప్రేతాత్మలు, పిశాచులు, నాగులు, దేవతలు, రాక్షసులు, భూమి మీద ఉన్న అన్ని జీవులు వస్తాయి. అలా శివుడు సతీదేవి పెళ్లి మండపంలో కూర్చుంటారు. స్వయంగా బ్రహ్మదేవుడే పురోహితుడిలాగా ఉంటూ మంత్రాలు పలుకుతూ ఉంటాడు. సాక్షాత్తు విష్ణువే ఒక అన్నలాగా సతీదేవిని కన్యాదానం చేస్తాడు. దేవతలు అందరూ సతీదేవి బంధువులలాగా ఉంటారు, రాక్షసులు అందరూ శివుడు బంధువులలాగా ఉంటారు. అలా సతీ శివుడు వివాహం నిండు పౌర్ణమి రోజు జరుగుతుంది. ఇలా వీరి ఇద్దరికి వివాహం జరిగిన రోజున మనం మహాశివరాత్రి లాగా కూడా జరుపుకుంటున్నాం. సతీదేవి ఆ క్షణంలో ఎంత సంతోషంతో ఉంటుందో అంతే బాధతో కూడా ఉంటుంది. తన తండ్రి దక్షుడికి పెళ్లి ఆహ్వానం పంపినా కూడా పెళ్లికి రాలేదు అని మనసులో బాధపడిపోతూ ఉంటుంది. దక్షుడికి సతీదేవి వివాహం జరిగిపోయింది అని తెలియగానే శివుడి మీద మరింత కోపం పెరిగిపోతుంది. ఆ రోజు నుండి సతీదేవి మరియు శివుడు ఎన్నో రోజులు